హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కాబూలీ శనగల చాట్ని ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం బయట బండ్ల మీద దొరికినట్లే అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వారికి ఇలా ఉడికించిన శనగలు తీసుకోవడం వలన ప్రోటీన్స్ అయితే చాలా చక్కగా అందుతాయి. అలాగే బరువు తగ్గే వరకు కూడా ఇది చాలా చక్కని డైట్ అని చెప్పుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ కాబూలీ శనగల చాట్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఇలా 1 కప్పు వరకు కాబూలీ శనగలను తీసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులో నీళ్ళన్నీ వంపేసుకోవాలి. మరలా దీనిలోకి ఫ్రెష్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలి అనుకుంటే నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈవినింగ్ టైం స్నాక్స్గా కావాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళను శనగల్లో పోసి 2-3 అవర్స్ పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, శనగలు అయితే చక్కగా నానిపోయాయి కదా. అందులో నీళ్ళని వంపేసుకొని ఈ శనగలను ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని శనగలకి సరిపడా నీళ్ళని అయితే పోసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా కొంచెం వేసి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన ఇలా మూత పెట్టేసి విజిల్ కూడా ఉంచేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, విజిల్స్ అయితే వచ్చాయి కదా. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్లోని ఎయిర్ అంతా నార్మల్గా పోయేంత వరకు అలాగే వదిలేయాలి. ఇక్కడ చూడండి, ఎయిర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే శనగలు అయితే చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు ఈ శనగలను అయితే డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని దీనిపైన స్ట్రైనర్ని కానీ ఇలా చిల్లుల గిన్నెను కానీ పెట్టుకొని ఇలా శనగలను పోసుకున్నామంటే నీళ్ళన్నీ అణిచిపోతాయి. ఇప్పుడు ఆ గిన్నెను అయితే పక్కన పెట్టుకొని ఇలా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ ఆవాలను అలాగే 4-5 ఎండుమిర్చిని అలాగే 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 మినిట్ పాటు ఈ అల్లం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అవి వేగేలోగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి స్పైసెస్ని అయితే మనం కలుపుకుందాము. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని. ఈ సాల్ట్కు బదులుగా మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు. ఇలా ఇందులోకి 1/4 కప్పు నీళ్ళని వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ని డైరెక్ట్గా వేసామంటే ఆయిల్లో మాడిపోయినట్లు అయిపోతుంది. అందుకని ఇలా వాటర్లో కలిపి పెట్టి వేసుకున్నామంటే ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ స్పైసెస్ పేస్ట్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని అడుగంటకుండా ఇలా 1 or 2 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగటానికి పెద్దగా టైం అయితే పట్టదు, వెంటనే ఫ్రై అవుతుంది. ఇక్కడ చూడండి, స్పైసెస్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయి పైన లైట్గా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు ఉడికించిన శనగలను కూడా ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఈ శనగలకి చక్కగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, శనగలకైతే మసాలాలన్నీ చక్కగా పట్టాయి కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకొని ఈ ప్యాన్ కిందకు దించుకొని కొంచెం వేడారనివ్వాలి. కొంచెం వేడారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ను కూడా పైన పీల్ను తీసుకొని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయనంతా స్క్వీజ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే టమాటా ముక్కల్ని అలాగే కీరాదోస ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చాట్లో చక్కగా కలిసేలాగా ఇలా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా కాబూలీ శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది. అచ్చం బయట బండ్ల మీద దొరికినట్లే అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉడికించిన శనగల్లో అయితే ప్రోటీన్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని మార్నింగ్ డైట్లో చేర్చుకుంటే ద బెస్ట్ డైట్ అండి. ఈ శనగల చాట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా తీసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ కాబూలీ శనగల చాట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.